అయ్యగారు కాఫీ అండి. ఏం నువ్వు తెచ్చావు? ఆవిడేమైందో? కాఫీ. అక్కడ తగలై. ఏంటి అక్కడ పెట్టావు? మీరే తీసుకోండి. తీసేది కదిలితే కాఫీ ఒంటి మీద పడి కాలుతుంది. కాలుతుంది కాబట్టి అది తీయాలి. అవును. నేను తీయను. నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను. ఇప్పుడు చెప్పండి. ఏంటి చెప్పేది? ముందు కప్పుది. రాత్రి ఏమన్నారు? ఇంకో దాన్ని తెచ్చుకుంటారా అన్నాను. తప్పేంటి? కప్పుది. పిల్లలు నీలాగా జడ పదార్థంలా తయారయ్యి రోజు రోజుకి పని మనిషి కంటే అన్యాయంగా ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు. కప్పుది. చేస్తారు. ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం. అయినా సంసారం చేసుకునే ఆడవాళ్ళకి అస్తమానం టింగురంగా మన షోకులు చేసుకోవడం కుదరదు. కనీసం ఇంట్లో కూడా. మీరే చూస్తున్నారు కదండి, నాకు టైం ఎక్కడ ఉంటుంది? నీకన్నిటికీ టైం ఉంటుంది. సార్ సరే, నా ఏడుపేదని ఏడుస్తా గానీ కప్పుది. ఒంటి మీద పడి ఒళ్ళు కాల్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి మై డియర్ మొగుడు గారు, మొగుడు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి కింద పడినా కాఫీ కప్పు కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.